హలో గాయ్స్, బిజీ లైఫ్లో బిజీ అయిపోయారా? కొంచెం చిల్ అవ్వండి గాయ్స్. ఇంకా మేమైతే అవర్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా వచ్చేదురు పదండి. ఇక్కడ లాస్ట్ ఏలూరు రోడ్డు కదా బాబు, ఇది ఎంజీ రోడ్డు నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకా ఎప్పుడు నైట్ టైమే వీడియోస్ తీసుకోమని అనుకుంటున్నారా? నైట్ టైము మంచిది కాదు, కానీ డే టైం ఎండ ఉంటుంది కదా, అందుకని నైట్ టైం అయితే కొంచెం బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నైట్ టైంకి అయితే వచ్చేసాము. అదిగో అది కనిపిస్తుంది కదా, అక్కడంతా రాఘవయ్య పార్కు. మనకి ఆపోజిట్ రోడ్లు అయితే ఉంది, అక్కడే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇటువైపు బీసెన్ రోడ్డు లోపలికి ఉంటుంది. ఇదిగో రాఘవయ్య పార్క్ అదంతా. రాఘవయ్య పక్క రోడ్ నుంచి వచ్చేసినామంటే ఇక్కడికి బైపాస్ రోడ్డు, అదే బస్ స్టాండ్ నుంచి రూట్ ఉంటుంది, వారధికి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ నుంచి ఇంకా మనము హైవే మీదే వెళ్ళిపోతాము. ఇంకా హైవే పై మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉందబ్బా. నైట్ 6:30, 7 టైంలో కూడా ట్రాఫిక్ అయితే ఉంది ఫుల్గా. ఇక్కడ రౌండ్గా మనకు కనిపిస్తుంది కదా, అది అశోక చక్రము. ఆ అశోక చక్రం చుట్టూ తిరిగేసి ఆ వంతెన మీద నుంచి మనము వారధి పైకి అయితే ఎక్కాలి. ఇంకా అశోకం చక్రం చుట్టూ తిరిగేసి మనమైతే వారధి పై నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా వారధి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి రివర్ ఫ్రంట్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ బాగా చూశారు కదా ఎంత చివరి వరకు ఉందో. ఈ వారధి పైన ఎవరి స్పీడ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఆగడానికి ఉండదు, చాలా స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ బ్రిడ్జ్ అనేది మూమెంట్ ఇస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ వారధి డౌన్ దాటిన తర్వాత మనము రైట్ సైడ్ అయితే వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ మనకి చెన్నై, నెల్లూరు, ఒంగోలు కనిపిస్తుంది కదా, ఆ రూట్ వైపు అయితే వెళ్ళకుండా కింద డౌన్ సైడ్ ఉంటుంది. కింద డౌన్ సైడ్ నుంచి అయితే మనము ముందుకు రావాలి. ఇంకా అలాగే స్ట్రైట్గా వచ్చేయాలి. కొంచెం ముందుగానే వస్తే ఇక్కడ మనకి ఒక కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది, క్రోమా కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ నుంచి పక్క సందు ఉంటుందండి. ఇంకా మనము ఇటు రైట్ సైడ్ చూస్తేనేమో ఇది బ్రిడ్జి కింద నుంచి వెళ్ళేటోళ్ళకి వెళ్ళొచ్చు అటు ఇటు. ఇంకా దాని పక్కన ఆపోజిట్ రోడ్డు ఉంటుంది. ఆ ఆపోజిట్ రోడ్డు నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఒకప్పుడు ఇవన్నీ పచ్చటి పొలాలంట, ఇప్పుడు మాత్రం చూడండి ఎలా డెవలప్ అయ్యాయో. మొత్తము అపార్ట్మెంట్లు, ఆ పచ్చటి పొలాల మీద ఇల్లులు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారు. ఎటు చూసిన అపార్ట్మెంట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. అదిగో కారు ఇక్కడ అవర్ ప్లేస్ అయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో కనిపిస్తుంది. ఈ ఆరో మార్క్ చూసుకొని ఇంకా మనం వెళ్ళిపోవడమే లోపలికి. కారు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్లు అంటే ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లే పల్లె కట్టేశారు. ఇవన్నీ ఒకప్పుడు పొలాలు. ఇదిగోండి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది ఎంట్రన్స్ లోనే. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్లో నుంచి నాకు వీడియో తీసుకుంటూ వెళ్తే బాగుంటుందేమో. మాకు ఇక్కడ స్టైల్గా ఒక వీడియో అయితే తీసుకుందామని చూశాను, ఇంకా వీళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది, 2 వీలర్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బయట కావాలంటే బయట పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అవర్ ప్లేస్ అని ఎంత బాగా అనిపిస్తుందో కదా టైటిల్. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము కార్తో పాటు మేము కూడా. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఇక్కడ కార్లు ఉన్నాయి, 2 వీలర్స్ వెహికల్స్ ఉన్నాయి, ప్రతిదీ మనకి ఫ్రీనే. మనం ఇక్కడ ఎంట్రన్స్ చూడంగానే లైట్లతో జిల్ జిల్ అనుకుంటూ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. మూడ్ ఆఫ్లో ఉన్న మైండ్ని కూడా రిఫ్రెష్ అయితే చేస్తుంది. ఇంకా మా పాప అయితే దిగడం ఆలస్యంలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఫిష్లు అయితే మనకే వెల్కమ్ చెప్తున్నాయో అన్నట్టుగా ఉంటాయి. ఏది చెప్పు, ఏ ఫిష్? ఆ ఫిష్కి దెబ్బ తగిలిందంట, మా పాప కనిపెట్టేసింది. చాక్లెట్ కేక్, వెనిలా కేక్, స్ట్రాబెర్రీ కేక్, కేక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మామని తినేయచ్చు అని చెప్పు. బుడ్డి బుడ్డి
లైట్లతో వేలాడతీసి ఎంత బాగుందో కదా, చాలా అందంగా ఉంది. అటు ఇటు అయితే మల్లెపూలతో వెల్కమ్ చెప్తున్నట్లయితే ఉంటుంది, చాలా బాగున్నాయి. ఇంకా మనం ఇలాగ కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే పొగలైతే వస్తున్నాయి, అందులోంచి ఏసీ వస్తుంది బయటికి, వాతావరణం కూల్గా ఉండడానికి కోసమని ఏసీని అయితే వదులుతున్నారు బయటికి. ఇక్కడ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, చూడంగానే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఫోటోషూట్ కానీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ అందుకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం కానీ డే టైం కానీ చాలా బాగుంటుంది పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. ఇటు వచ్చామో లేదో ఇక్కడైతే మా బుడ్డోడైతే స్లైడ్ వాళ్ళు దొరికింది. ఇక్కడ స్లైడ్ వాడు దొరకడం ఆలస్యంగా ఎక్కాడు, ఆడేస్తున్నాడు. వాడికి ఈ వాల్ అంటే వాడికి చాలా చాలా ఇష్టము, ఎప్పుడు వచ్చినా కానీ ఇదే ఎక్కి ఆడతాడు వాడు. ఇక మామూలు ఆట అవ్వలేదంటే రివర్స్ ఆట అయితే ఆడుతున్నాడు, అది జారట్లేదు, మరి స్టక్ అయిపోతుంది చీటికి మాటికి. అది ఉన్నాయి మాట్లాడతాయి ప్యారెట్స్. ఏ ప్యారెట్స్ పూర్ణ పూర్ణ ప్యారెట్స్. హలో ఇక్కడ ఉంది ఒకటి. హలో హాయ్ హలో. అవి మూడ్ ఆఫ్లో ఉన్నాయి, ఏవో మాట్లాడుకున్నాయి, లేకపోతే మాట్లాడతాయి చక్కగా. మీకు కనిపిస్తుందో లోపల అల్లదిగో గదిగో గ్రీన్ కలర్లో ఉంది కదా, ఉడుము అనుకుంటా, మేబీ ఉడుము అదిగో ఉడుము పడుకోని ఉంది చూసారా, ఉడుము. మీరు విన్నారో లేదో, ఇక్కడ ప్యారెట్ హాయ్ చెప్తే హాయ్ చెప్పింది, అని సౌండ్ చేస్తే మళ్ళీ సౌండ్ అయితే చేసింది. అయితే కొన్ని ప్యారెట్స్ ఇందులో మాట్లాడతాయి, ఇప్పుడైతే అవి మూడ్ ఆఫ్లో ఉన్నాయి, ఏవైతే మాట్లాడట్లేదు సైలెంట్గా అయితే ఉన్నాయి. అనిపిస్తున్నాయి కదా, ఇవైతే రాబిట్స్ అయితే కాదు, ర్యాబిట్కి మధ్యలో క్రాస్ చేస్తే వచ్చినవి ఇవి. బజ్జున్నాయి, అన్ని క్యూట్గా బజ్జున్నాయి. ఇక్కడే పక్కనే ప్యారెట్స్ ఉన్నాయిగా, వాటి పక్కనే ఉయ్యాలైతే ఉన్నాయి. ఇక్కడ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు, ఇద్దరు అక్కలైతే ఉయ్యాలు ఊగుతున్నారు, ఇద్దరు బ్రదర్లు అయితే నించొని ఉన్నారు, ఇంకా ఫాదర్ అయితే ఉయ్యాలు ఊపుతూ ఉన్నాడు చక్కగా. తమ్ముడైతే అక్కనేనా ఊగేది, నేను కూడా ఊగుతాను అని చెప్పేసి రెడీ అయిపోయి వాళ్ళ అక్క మీదకైతే ఎక్కేసాడు చక్కగా. పిల్లలు చక్కగా ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా బుడ్డోడు కూడా వాళ్ళ అక్కతో పాటు నేను కూడా ఊగుతాను డాడీ అని చెప్పేసి తిప్పలబడి ఎలాగోలాగైతే ఎక్కేసి కూర్చున్నాడు చక్కగా. డాడీ ఇంకా నేను కూడా రెడీ డాడీ ఉయ్యాలు ఊపండి అని చెప్పేసి బాగా కూర్చున్నాడు. చూడండి ఎంత బాగా కూర్చున్నాడో అస్సలు. ఇంకా ఇక్కడ పక్కన పిల్లలు కూడా అంతే, చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఇక్కడే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. స్పీడ్ కొడితే ఈడొచ్చి పడతారు కరెక్ట్గా, కెమెరాలు ఇరుక్కుంటారు వచ్చి ఇద్దరు. పిల్లలే కాదండి, నేను కూడా మస్తు ఎంజాయ్ చేశాను, ఎంత బాగా ఊగానంటే అంత బాగా ఊగాను, పిల్లల్ని నెట్టేసి మరీ ఊగేశాను. దిగిందా బాగా ఆకలి వస్తుంది, ఆగిందిరా బాగా ఆకలి వస్తుంది అంట. నేను దిగితే రెడీగా ఉన్నాడు తమ్ముడు ఎక్కడానికి, ఉయ్యాల ఇక్కడ ఫుడ్ కూడా తినవు కదా, పిల్లలతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసేసాను కాసేపు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది వాటర్ ఫాల్స్, చాలా బాగుంది వ్యూ, ఒకసారి మీరు కూడా చూసేయండి. పిల్లలైతే వెళ్ళిపోయారు చక్కగా అక్కడికి వ్యూ దగ్గరికి, ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచర్ని ఆస్వాదించుకుంటూ అయితే కూర్చోవచ్చు, అవర్ ప్లేస్ని మిడిల్లో ఉంచేసి చాలా బాగా ఉంచారు అసలు వాటర్ ఫాల్స్తో. నీకు ఇది చూసి నీకు ఎలా అనిపిస్తుంది బావా? దీన్ని చూస్తే ఆకలి వస్తుందంట మా వారికి. అయితే ఎంజాయ్ చేయకుండా క్లైమాక్స్ని అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మా బుడ్డోడు చూడు ఎంత చక్కగా ఎక్కి నిలబడ్డాడో రాళ్ళ మీద. బుడ్డ చోట ప్యాకెట్
సినిమా హీరో లెక్కన ఫోజులు ఇస్తున్నాడు చక్కగా. ఇక్కడ మనకి చుట్టూ వచ్చేసి సిట్అవుట్ అయితే వేసి ఉంచారు. మనకి ఇక్కడ ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్లో బుక్ చేసుకొని కూర్చోవచ్చు. ఇంకా ఫుడ్ మాత్రము ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకొని నేచర్ని ఆస్వాదించుకుంటూ ఇక్కడే ప్రశాంతంగా ఆహ్లాదంగా అయితే తినొచ్చు. నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ వెదర్ని అయితే. ఎంత బాగుందంటే అంత బాగుందో. ఆమె చూడు ఒకసారి వాళ్ళ డాడీని పట్టుకుని ఎత్తులు పడుతుంది. నీకెలా నచ్చింది బావ ఈ ప్లేసు? ఇంట్లో ఇందాకే ఎగ్ రైస్ చేసిస్తే తినేసి వచ్చాడు. మళ్ళీ అంతవరకు ఆకలేస్తుందంట. ఇప్పుడే తినేసి వచ్చాడు. పొట్ట నిండా వేసుకొస్తున్నాడు. ఫుల్గా ఇంట్లో తినేసి వచ్చాడని చెప్పానని నా కళ్ళైతే ఒక చూపు అయితే చూసేశాడు. ఇది కూడా చెప్పాలా అన్నట్టుగా. మీకు నచ్చింది దేవేంద్ర ఈ ప్లేస్? నచ్చిందా? యా. మీ ఫోన్లతో మీరు ఫోటోలు దిగారు. ఇది కూడా డ్యూటీ ఫోన్ కూడా తెచ్చారు చూడు. ఇంక ఈ ప్లేస్ని చూడంగానే మా పిల్లలకైతే ఆకలి వస్తుంది. వీళ్ళకి మా వారికి ఇద్దరికి అయితే ఆకలి వస్తుంది. మా పిల్లలకి మా వారికి. మాకైతే ఆకలి అయితే అవ్వట్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే వ్యూని. ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి చూస్తున్నాం. చాలా ప్లేసులు అయితే ఉన్నాయి. మనకు నచ్చిన ప్లేస్లో ఎక్కడ కావాలంటే అక్కడైతే కూర్చోవచ్చు చక్కగా. మా బుడ్డని వెనక వదిలేసి వచ్చేసాము. పైన ఒక ప్లేస్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి వంట సెక్షను. ఇక్కడ ఆర్డర్ పెట్టినటువంటి తీసుకొని అందరికీ సరఫరా అయితే చేస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన ఒకటి ఉండాలి. ఇక్కడ లైట్లు ఉన్నాయో లేదో వెళ్ళి చూసేద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి అయితే లిఫ్ట్ ఉంటుంది అవైలబుల్గా. లిఫ్ట్లో నుంచి అయితే మనము పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో లిఫ్ట్ అయితే ఆన్ అయింది. చాలా బాగుంటుంది పిల్లలకైతే పీస్ఫుల్గా. ఇంకా పైకి అయితే వెళ్తుంది లిఫ్ట్. వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి సిట్టింగ్ ఏరియా చాలా బాగుంటుంది. మేబీ మనకు కనపడిందంటే ఇది అంటే మేలే. వచ్చేసాము బయటికి. ఇది ఎంత చల్లటి గాలి వస్తుందో కదా. చాలా పీస్ఫుల్గా మైండ్ అంతా చాలా రిలాక్స్డ్గా. చూడండి సిటీ అవుట్ సైడ్ ఎలా కనిపిస్తుందో. సిటీ అంతా అటు సైడ్ అవుట్ సైడ్ ఉంది. ఇటువైపు వచ్చేస్తే ఇంకా కొంచెం మనము ఓకే బయట సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చారు. ఇంకా మేబీ చూద్దాము ఉన్నాయా లేదు అనేది. ఇక్కడ నుంచి వెళ్ళాలా. ట్రీస్ అయితే చూడండి గ్రీనస్ పార్కింగ్ చాలా బాగుంది. ఎంత అంటే ఎంత బాగుందో కదా. గ్రీన్తో చెట్లతో గ్రీన్ లుక్ ఇచ్చేసారు. చాలా బాగుంది. మీరు కూడా చూసేద్దరు ఉండండి. లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్తో అందంగా ఉంచారనుకుంటున్నా. దానికి ఆనుకునే బాత్రూమ్లు ఉన్నాయి. ఆ బాత్రూమ్లు కనపడకుండడానికి చెట్లతో అలంకరించి ఉంచారు. ఇక్కడ చూడంగానే చూడండి కలర్ ట్రీ. అంటే ట్రీకి వచ్చేసి మొత్తం లైట్లు అయితే పెట్టేశారు. చాలా బాగుంది. ఇక్కడే సిట్అవుట్ చేద్దాము, వచ్చి ఇక్కడే డిన్నర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చేసి జనాలేమీ అంతగా ఎవరు లేరు. క్రౌడ్గా అందరి కిందనే తింటూ ఉన్నారు. ఎందుకు మనము అందరు తినే దగ్గరే తింటేనే బెస్ట్. ఇక్కడ ఏమో మరి చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ మధ్యలో కలర్ఫుల్ ట్రీని అయితే ఉంచేసి చుట్టూ వచ్చేసి డైనింగ్ టేబుల్ లాగా అరేంజ్ అయితే చేసేసారు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మధ్యలో కలర్ ట్రీని పెట్టేసి మనకు చుట్టూ ఉన్న నేచర్ని ఆస్వాదించుకుంటూ అయితే ప్రశాంతంగా అయితే తినొచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొయ్యి జోన్ అయితే ఉంది. ఇక్కడికి మనము ఫుడ్ తినేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా ఫుడ్ సిట్ అవుట్ ఉంది. ఇంకా ఫైనల్గా కిందనే డిన్నర్ అయితే చేద్దామని చెప్పేసి కిందికే వచ్చేసాను. ఇక్కడ చూసారా టిష్యూ పేపర్లతో బిల్డింగ్ అయితే కట్టేశారు. టక కట్టేశారు బిల్డింగ్. మా వారైతే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకున్నారు ప్లేట్ తుడుచుకోవడానికి. టక అని కొట్టేశారు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఈయనకి అప్పుడే దప్పిగా అయిందనమాట. వాటర్ తాగేసాడు మా వారైతే. ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక బుక్ అయితే ఇచ్చేసారు, మెనూ బుక్. ఇందులో వచ్చేసి వాటర్ కాంచి సూప్ వరకు, తర్వాత వెజ్ కాంచి నాన్ వెజ్ వరకు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత
మటను, ఫ్రాన్స్, ఫిష్, ఎగ్, చికెన్ అన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసిస్తున్నారు. అలాగే కాదండో ఇందులో బీర్లు ఉన్నాయి, డ్రింక్స్ బాటిల్స్ ఉన్నాయి, పెద్దలు తాగే మందు బాటిల్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫంక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న పిల్లల కానించి పెద్దల వరకు ఏ ఫంక్షన్ అయితే ఇక్కడైతే బాగా చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల కానించి పెద్దల వరకు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బుక్ చదివేసరికి మనకి ఇంకా ఆకలి అయితే పెరిగిపోతుంది, తినేది కూడా అరిగిపోతుంది. ఇంకా మేము పెట్టిన ఫుడ్ అయితే బటర్ నాన్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టేశాడు మా వారు. ఎందుకంటే పిల్లలకి స్పైసీ లేకుండా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి అదైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము వాళ్ళకి నచ్చినట్టుగా తినడానికి. ప్లేన్ నాన్ 3 పీసెస్ వచ్చేసి 195 రూపీస్ అయితే పడింది. అలాగే బటర్ చికెన్ వచ్చేసి 370 రూపీస్ అయితే మాకు పడింది. ఇంకా మా పిల్లలైతే ఎమ్మీగా చాలా చక్కగా బాగా తినేస్తున్నారు. ఎందుకంటే అందులో చికెన్లో కొంచెం స్వీట్ అయితే కలుపుతారు. ఎందుకంటే కారం ఉండకుండా పిల్లల కోసం అయితే మేము అవే ఆర్డర్ చేస్తాము ఎక్కువ మ్యాక్సిమము. టేస్ట్ ఎలాగుంది? నువ్వు తిన్నావా? సూపర్ అంటున్నావు. ఎలాగుందో చెప్పు. చాలా బాగుంది. చికెన్ అయితే కొంచెం తీపి కలిసింది, అందుకు బాగుంది. బటర్ నాన్లో బటర్ అయితే లేదు, ఎండగొట్టి తీసుకొచ్చారు. చికెన్లో ఉంది బటర్ చికెన్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మా బుడ్డోడైతే పోర్కుతో అండ్ స్పూన్తో అయితే రెండిటితో ఫుల్ ఎంజాయ్ చేస్తూ దరువు అయితే కొడుతూ ఉన్నాడు. ఎలా ఉంది మేడం? ఇంకా మేమైతే ఇక్కడ ఉన్న ప్రకృతిలోని అందాలన్నిటిని ఆస్వాదిస్తూ ఒక్కొక్క ముద్దైతే తినుకుంటూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి చెట్లతో ఎంత బాగా ముద్దుగా వాటర్ ఫాల్స్ని పెట్టేశారో. వాటి మధ్యలో అవర్ ప్లేస్ అని భలే టైటిల్ అయితే చాలా చక్కగా రాశారు. అక్కడ వాటర్ ఫాల్స్ వల్ల మీకైతే కనపడకపోవచ్చు మేబీ. సూపర్. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ముక్కలు ఎలాగున్నాయి? కాదు, ముక్కలు ఎలాగున్నాయి? ముక్కలు తీయగా ఉన్నాయి. బటర్ నాను, మటన్లో బటర్ తక్కువగా ఉంది, నూనె ఎక్కువగా ఉంది. చికెన్లో కూడా బటర్ లేదు, స్వీట్ ఉంది. దొరకలేదా మెనూలో? ఫుడ్ ఎక్కడుందా? దొరకట్లా, ఎక్కడుందో తెలియట్లేదు. నువ్వే ఆర్డర్ పెట్టింది, నీకే తెలియాలా ఫుడ్ రేట్. నేను మెనూ చూసి ఆర్డర్ పెట్టలేదుగా. నువ్వు మెనూ చూసి ఆర్డర్ పెట్టకపోతే ఎట్లాగా? మరి నేను మెనూలో తెచ్చుకున్నా కదా ఫుడ్ కోసం, మరి చెప్పాలి కదా రేట్ ఎంతో అని. చదవండి, మెనూలో ఉంటుంది. ఎంత తెచ్చినా దొరకట్లేదు అది నాకు. అయ్యయ్యో, అయితే వీడియో తీయండి, సబ్స్క్రైబర్స్ చెప్తారు. వీడియో తీయాలా? మెనూని వీడియో తీస్తే సబ్స్క్రైబర్ చూసి చెప్తారు మీకు రేట్ ఎంత పడిందా. ఇంకా బటర్ పుల్కా 30 రూపాయలు అంట. మెనూ బుక్లో పుల్కా కింద ఉంటాయి, చూసి కొంచెం ఆర్డర్ చెప్పండి. ఏముంటాయి పుల్కా కింద? ఏముంటాయి చూడండి ఒకసారి, నేనే చూడలే మెనూ బుక్ చెప్పాగా. పుల్కా బటర్ పుల్కా ఉంది, రోటీ ఉంది, బటర్ రోటీ ఉంది, ప్లేన్ నాన్ ఉంది, బటర్ నాన్ ఉంది, ప్లేన్ పారత్తా అంట, ఏమో ప్లేన్ పారత్తా అంట, రుమాల్ రొట్టి ఉంది. మరేం ఆర్డర్ చెప్తారు మరి ఈసారి? రుమాల్ రొట్టి ఆర్డర్ పెట్టి. అది వచ్చింది. మరి బిర్యానీ ఆర్డర్ పెట్టి బీచ్ స్లో మోషన్లో అది ఆఫ్ చేసి. తందూరీ చికెన్ అయితే మేము ఆర్డర్ పెట్టేశాము. ఇది మాకు 400 రూపీస్ అయితే వచ్చింది. చూడడానికి అందంగా అలంకరించి ఉంచారు. ఇంకా టేస్ట్ చూడాలి. వావ్, చాలా సాఫ్ట్గా ఉంటుంది.
పిల్లోడు దగ్గుతున్నాడు, వాడి కోసం కూలింగ్ లేకుండా చెప్పింది. నువ్వు తాగుతావని కాదు, గాడి తాగినట్టు, కుడి తాగినట్టు. ఇక నీ కుడితే ఎక్కడ ఉందో కూలింగ్ కుడితే తాగు. నిన్ను ఎవరు తీయమన్నారు? మూత దేవేంద్ర చెప్పింది బాట్లేదు. నిన్ను ఎవరు తీయమన్నారు? వాడికి నాకు మధ్యలో డిషుమ్ ఇంకా మామూలేనండి. ఇక్కడ ఫుడ్ ఓన్లీ టోటల్గా 9065 రూపీస్ అయితే వేసాడు. SGST CGST కలిపి 24 లెక్కన వేసాడు. 1013 రూపీస్ అయితే అయ్యింది. నేను వాటర్ బాటిల్ ఫ్రీ అనుకున్నాను, తీరా కింద చూస్తే 2 వాటర్ బాటిల్కి కూడా బిల్ వేసాడు. ఒక్కొక్క వాటర్ బాటిల్ 60 రూపీస్ లెక్కన పడింది. ఇంకా మాకు టోటల్గా వచ్చేసి 1073 రూపీస్ అయితే అయ్యింది మాకు ఇక్కడ. ఎందుకంటే ప్రతిసారి మీరు బాగా వెళ్ళి తినేసి వస్తారు, మాకు అమౌంట్ చెప్పరా, ఎందుకు అక్కడ ఏంటి వాటి రేట్లు చెప్పరా అని చెప్పేసి మా వారి ఫ్రెండ్స్ అయితే అంటున్నారంట. అందుకని వాళ్ళ కోసమే నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఇక్కడ మా వారైతే ఇంకా నాకైతే పెద్ద క్లాస్ అయితే ఇచ్చేసాడు. వెళ్ళి నువ్వు తినడం కాదు, వాటి గురించి కూడా డీటెయిల్స్ చెప్పు అని చెప్పేసి. ఇంకా మా వారైతే ఇంకా ఆడిస్తూనే ఉన్నాడు తినడంలో. ఎవరు తినట్లేదు, నేను తినేసాను. బటర్ నాన్ కోసం కొట్లాడుకుంటున్నారంట వాళ్ళు. ఎవరు తినట్లేదని ఇంక నేనే తినేసాను తక్కువ. వాళ్ళేం తినలే, ఇంక నేనేం చేస్తున్నా దానికి? నేనా కారణము తినకపోతే? వేస్ట్ చేయడం ఎందుకని తినేసాను. ఇంకా మా పిల్లల ఆకలి అయితే తీరిపోయింది. ఇక్కడ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ దీన్ని ఏమంటారో తెలుదుగా, పల్లెటూరులో కొట్టాలంటారు చూడు, పూరి గుడిసెలు అని అంటారు, ఆ టైపులో అయితే ఉంది ఈ లైన్ మొత్తము. అక్కడ కూడా ఫంక్షన్ చేస్తారు. ఇట్లాగా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ 2 వీలర్ పార్కింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఫ్రీ ఏనండి, నో అమౌంట్ అయితే ఏం తీసుకోరు. ఇంకా మా వారైతే ఎక్కడో తప్పిపోయారు. ఇంకా ఆయన వదిలేసి వచ్చి మేమైతే ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ కొయ్యి జోన్ అనమాట. ఫిష్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. ఇంకా మా పిల్లలైతే చెంగు మన లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా కొయ్యి ఫిష్ ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది, టైటిల్తో చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ తోటే లైట్లతో చూడండి పెళ్లి పందిరిలాగా భలే అలంకరించి అయితే ఉంచేశారు. ఇంకా అటు ఇటు చెక్కలతోటి ఉంచేసి వాటి చుట్టూ లైట్లతో ఉంచేసి చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అయితే అక్కడ గ్రీన్ ట్రీలతో చాలా బాగుంది. ఇక్కడ చూసారా రంగు కాగితాలతో ఎంత బాగుంచారో. ఇవి తెలుసునా లేదా మీకు? ఇవి అండి పేపర్ కాగితాలు అంటారు చూడండి, అవి ఎంత బాగా చేశారో కదా, ఒక్క చెట్టుకి అన్ని రంగులు పూసేలాగా. ఇంక ఇలాగా ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ మొత్తం ట్రీ అయితే మనకు ఉంటుంది. మిడిల్లో ఒక ట్రీ అయితే ఉంచేసి వాటి చుట్టూ ఒక కోనేరులాగా ఉంచి అందులో కొయ్యి ఫిష్లను అయితే ఉంచేశారు. మిడిల్లో ట్రీ ఉంచి ఆ చెట్టుకు చుట్టూ వచ్చేసి రకరకాల లైట్లను అయితే ఉంచేశారు. ఆ లైట్ ఫోకస్ మొత్తం వాటర్లో అయితే పడుతుంది. అక్కడ కొయ్యి ఫిష్లు కూడా ఉన్నాయి చూడండి, అన్నీ ఒక సైడ్ అయితే ఉన్నాయి. నైట్ అయిపోయింది కదా, ఒక సైడ్కి వెళ్ళి బజ్జున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైట్ల మధ్యలో ఉన్నాయి, అవి బాగా అబ్జర్వ్ చేసి చూడండి కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని తినొచ్చు. ఇక్కడ కూడా చాలా అయితే మన మైండ్కు నచ్చినట్టుగా మనకి ఏ విధంగా ఇష్టంగా ఉండాలో, ఏ విధంగా మనకి పీస్ఫుల్గా ఉంటుందో లొకేషన్స్కి అన్నిటికీ అని అనుకున్న చోట అయితే వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చు. మేము అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే తిన్నాము. ఇక్కడ కూడా తినేవాళ్ళు ఇక్కడ తినొచ్చు, లేదంటే పైన కూడా చెట్టు చూపించాను కదా అక్కడ తినొచ్చు. ఇందాక మీకు గుడిసెలు కూడా చూపించాను కదా అక్కడ కూడా ఫుడ్ అయితే తినొచ్చు. ఎక్కడైనా బార్ ఉంటుంది, బీర్లు ఉంటాయి, ఫుడ్ ఉంటాయి, ఫంక్షన్లు ఎక్కడైనా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. క్లాసీ లుక్ కావాలన్న వాళ్ళకి, ఎవరి టేస్ట్గా ఎవరి మెంటాలిటీగా వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా అలాగే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చిన్న ఫంక్షన్ లాగా ఉంటుంది, క్లాసీ లుక్గా ఉంటుంది. చాలా బాగా అయితే చేసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు వచ్చినప్పుడు ఇక్కడికి. ఇక్కడ అవర్ ప్లేస్ అంటే ఇంకా మన ఇష్టం అన్నమాట. ఎలా కావాలంటే అక్కడైతే మనము అరేంజ్ చేసుకొని ఫుడ్ అయితే తినొచ్చు. ఎంత ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసామబ్బా. ఇక్కడ డే టైం కన్నా నైట్ టైమే చాలా బాగుంటుంది. ఎందుకంటే కలర్ఫుల్గా లైట్లతో జిల్ అని మెరుస్తూ ఉంటాయి. ఎంత బాగా మెరుస్తుంటాయి అంటే అంత బాగా. ఇక్కడ చూశారు కదా చెట్టు చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో. అదే డే టైం అయితే మనకి ఇంత లుక్కీ అయితే కనపడదు, నైట్ టైమే చాలా బాగుంటుంది. ఫంక్షన్లు అంటారా, డెకరేషన్ బట్టి ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే అరేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే మా బుడ్డోడైతే ఇక్కడ పైకి ఎక్కేసి తాండవం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి లోపల కూడా ఉంది సిట్అవుట్. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు, అసలు ఎక్కడ కూర్చొని తినకూడదు అనేది అయితే ఏమీ లేదండి. ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా అయితే మనం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి తినేసి అయితే రావచ్చు.
ఇక్కడ చూశారు కదా, చైర్లు కూడా చూడండి ఎంత లుక్కీగా ఉన్నాయి, ఒక డిఫరెంట్ లుక్తో ఉన్నాయి. చూడంగానే అట్రాక్ట్ అయితే చేస్తాయి. మనం ఇక్కడ కూర్చొని తినాలని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది చూశారు కదా, ప్రతి చోట ఒక కలర్ఫుల్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికి ఓల్డ్ ఉమెన్తో వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన, కిడ్స్తో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, లవర్స్తో వచ్చిన, కొలీగ్స్తో వచ్చిన, ఆఖరికి మందు బాబులతో వచ్చినా కానీ ఇక్కడ అన్నీ అరేంజ్ అయితే చేసి పెడతారు. ఇక్కడ చూడండి, మా పాప సెక్యూరిటీ గార్డ్ దగ్గర అయితే లైట్ అయితే ఇప్పించుకోయింది, ఫుల్గా ఎంజాయ్ అయితే చేసింది తను కూడా. ఇంకా మేమైతే ఎంజాయ్ చేసేసామబ్బా. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఓకే గాయ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.